ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కాందాయ ఫలము ఈ యొక్క మొదటి 4 నెలలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఉగాది సమయంలో. ఇప్పుడు మరలా మనకి ఆగస్టు 9 నుంచి డిసెంబర్ 9 వరకు ఉండేటువంటి 4 నెలలు నక్షత్ర వారీగా ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. వారికి ఏ రకంగా ఫలితాలు ఉన్నాయి మరియు ఆ యొక్క ఫలితాలని అధిగమించడానికి, అంటే ఒక్కోసారి మనకి ఇబ్బంది పెట్టే ఫలితాలు ఉంటాయి, ఒక్కోసారి లాభంగా ఉంటుంది, ఒక్కోసారి సమంగా ఉంటుంది. ఆ రకంగా ఆ యొక్క ఫలితాన్ని మనకి ఎక్కువ ఇబ్బంది రాకుండా క్లియర్ చేసుకోవడానికి దేవతానుగ్రహం ఏం చేసుకోవాలి, గ్రహారాధన ఏం చేయాలి, అదేవిధంగా గోసేవ ఏం చేయాలనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క నక్షత్రపరంగా చెప్పుకుందాం. కాందాయ ఫలంలో సింహరాశి లేదా సింహలగ్నము, అందులో ఉండే నక్షత్రాలు మక, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఉంటాయి. మకా నక్షత్రం వారికి ఇక్కడ స్వల్ప లాభ ఫలితాలు వస్తున్నాయి. మరి ఎటువంటి లాభం వస్తుందండి మకా నక్షత్రం వారికి? ధనలాభం వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అది బిజినెస్ మూలంగా కానివ్వండి, సాఫ్ట్వేర్స్ మూలంగా కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ మూలంగా కానివ్వండి, ఖచ్చితంగా ఇక్కడ యోగం అనేటువంటిది పట్టనుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ పుబ్బా నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే పుబ్బా వారికి ముఖ్యంగా మరి సమఫలము, ఎందుకంటే 1, 2 తర్వాత చూసుకుంటే కాబట్టి ఏమిటి సమంగా ఉంటాయి. అంటే పెద్ద లాసు ఉండదు, అద్భుతమైన లాభాలని కాదు, పర్లేదు, అది కూడా ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఖర్చు ఉన్నా కూడా ఖర్చు పెట్టేంత ధనం మనకు రావాలి కాబట్టి సమఫలం అనేటువంటిది బలంగా ఇస్తుంది. కావున అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఈ గతంలో ఎప్పటి నుంచో ఏమంటే లాసెస్లో ఉంది, ఇప్పుడు కొంచెం స్టాగ్నెంట్ అవుతుంది ఇప్పుడుండే పరిస్థితి. అదేవిధంగా ఉత్తర 1వ పాదం ఉంటుంది ఇందులో. ఇక్కడ మాత్రం వీరు కాస్త జాగ్రత్త చూసుకోవాలి. ఏ విషయంలో ఇక్కడ శూన్య ఫలం చూపిస్తుంది అనేటువంటిది. ఇక్కడ ఒక్కొక్కసారి చూడండి, మనం ఎంతో కష్టపడతాం కానీ గుర్తింపు రాదు. ఒక్కోసారి మనం చాలా తక్కువ కష్టపడ్డా కూడా వెంటనే గుర్తింపు వస్తుంది. అంటే మీకు ఎక్కడైనా సరే గుర్తింపు లోపం ఉంది అంటే మీరు ఈ విషయంలో జాగ్రత్త పడండి అని చెప్పడం అన్నమాట. ఈ జాగ్రత్త మరి దీనికి ఏమిటండి, ఏం చేయాలి? సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పఠనం, సూర్యభగవాను చూస్తూ అర్ఘ్యం వదలడం, ఇవి చేయాలి. అయితే ఓవరాల్గా ఈ యొక్క సింహలగ్నం కానీ సింహరాశి వారికి కానీ ముఖ్యంగా మీరు చేయవలసింది ఏమిటి అంటే 2లో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ధనాభివృద్ధి కోసము కేతుగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ మీరు దగ్గరలో గణపతి ఆలయం కనుక ఉన్నట్లయితే గణపతి ఆలయానికి నిత్యము వెళ్ళండి. మీకు వచ్చే ప్రతి రూపాయి కూడా గణపతికి చెప్పుకుంటూ మీరు ఖర్చు పెట్టండి లేదా తీసుకుంటూ ఉండండి. 100% మీ యొక్క ధనయోగం అనేటువంటిది పెరిగి తీరుతుంది. ఇక రెండవది, 7వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రిస్తున్నాడు. అంటే పార్ట్నర్స్ కానివ్వండి, లేకపోతే ఇంకెవరైనా మీకు క్లోజ్గా ఉండేటువంటి జీవిత భాగస్వామి దగ్గర నుంచి, బిజినెస్ పార్ట్నర్స్ దగ్గర నుంచి మార్పు అనేది చూపిస్తుంది. అంటే మా కొద్ది పార్ట్నర్షిప్స్ అని వెనక్కి వెళ్ళడం కానీ ఇట్లాంటివి చూపిస్తుంది. అయితే ఈ 6లో వచ్చిన శని ఏం చేస్తాడంటే జీవిత భాగస్వామికి విదేశీ యోగాన్ని ఇస్తాడు, మరియు కాస్త రుణ యోగాన్ని కూడా ఇస్తాడు. అంటే అప్పు చేయడానికి, అప్పు పొందడానికి స్కోప్ పెరుగుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఈ అష్టమ రాహు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. స్వప్నాలలో సింహలగ్నం వారి సింహరాశి వారికి కొంచెం స్వప్నంలో ఏదో ఇబ్బంది వస్తుందన్నట్టుగా సూచనలు వస్తాయి. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే గజేంద్ర మోక్ష ఘట్టాన్ని వినడం కానీ చదవడం కానీ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే గురువు యొక్క దృష్టి 4వ స్థానం మీద ఉన్నందుకు భూ గృహ వస్తు వాహన యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు చేయవలసినటువంటి మంత్రం ఏమిటి? ముఖ్యంగా జయ గురుదత్త, శ్రీ గురుదత్త, ఓం మహాగణాధిపతయే నమః అని చేసుకుని అన్ని విధాలు బాగుంటుంది. ఈ కాందాయ ఫలాలు కానివ్వండి, రాశి ఫలాలు కానివ్వండి, మాస ఫలాలు కానివ్వండి, వార ఫలితాలు ఏవైనా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, వీటన్నిటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితం. ఎందుకంటే మనము పూర్వజన్మల్లో ఏదైతే కర్మని చేశామో ఆ కర్మ యొక్క ఫలితం ఈ జన్మలో మనం పొందుతూ ఉంటాము. మరి ఈ జన్మలో చేసేదండి, ఈ జన్మలో చేసే కొన్ని మంచి పనులు, సహాయం చేయడం, మాట సహాయం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే ఎవరికైనా పుస్తకాలు ఏమంటే ఇచ్చినవి కావచ్చు, అది కూడా కొంతవరకు మనం అనుభవిస్తూ ఉంటాం, ఇక్కడ అనుభవించడం కాదు. కానీ
మనకి మనం ఎటువంటి పుణ్యకర్మ చేసినా నెక్స్ట్ జన్మలోకి వెళ్తుంది. అది 12 ఫైల్స్గా మారుతూ ఉంటుంది. అంటే ధనభావము, భాగ్యభావము, పుత్రభావము, వివాహము, జీవిత భాగస్వామి ఎలా ఉంటుంది అన్నీ కూడా ఈ జన్మలో ఎటువంటి కర్మని చేస్తామో ఆ రిలేటెడ్ సంబంధించిన ఆ 12 హౌజెస్లో అది వెళ్ళి చేరుతూ ఉంటుంది. అది గుడ్ ఆర్ బ్యాడ్. అందుకే మీరు ఏం చేయాలి, మీ యొక్క పర్సనల్ చార్ట్ ముఖ్యంగా చూసుకోండి. మీరు ఎదగలేకపోతున్నారు, లగ్నభావం ఎందుకు వీక్గా ఉందా, స్ట్రాంగ్గా ఉందా, ఎందుకు అనారోగ్యం వస్తుంది, ఎందుకు మీరు స్ట్రెస్ అవుతున్నారు. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ధనస్థానం. చాలామంది చూడండి ఎంతో టాలెంట్ ఉంటుంది కానీ డబ్బులు సంపాదించలేకపోతుంటారు. అంటే మీ ధనాధిపతి ఎక్కడో పాపకత్తిరిలోనో రాహుకేతు యాక్సెస్లోనో ఉన్నాడు. ఇదైతే ఎలా ఉన్నాడో దాన్ని బట్టి ధనం యోగం కూడా వస్తుంది. అంటే ఎలాగా, మీకు రియల్ ఎస్టేట్లో ధనయోగం ఉందనుకోండి, మీరు వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తానంటే కుదరదు, రియల్ ఎస్టేట్లోనే డబ్బులు వస్తాయి. సాఫ్ట్వేర్లో ఉందనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుంటేనే వస్తుంది, అప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తారు. అది కొంతమందికి రెండూ ఉంటాయి, సాఫ్ట్వేర్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఉంటుంది. అలాంటప్పుడు డియోల్ ధనయోగాస్ అంటారు, వ్యాపార ధనయోగాలు ఉంటాయి. ఆ రకంగా చూసుకోవాలి. అంతేగాని ఏలినాడ్సిన్ వచ్చిందండి, సర్పదోషం ఉందండి, అందుకే నాకు ధనయోగం లేదనుకోవడానికి కాదు. ఆ ఇబ్బంది, ఆ దోషం ఉంటుంది కాదనట్లేదు, కానీ దానికి సంబంధించిన పరిహారం చేసుకొని మార్గం వెతుక్కొని వెళ్ళిపోవాలి. ఎలా అంటే మనం ఒక ప్రదేశానికి వెళ్ళాలి, కూర్చొని ఆలోచిస్తున్నంతసేపు వెళ్ళలేం. సరే కాసేపు ప్లానింగు వెళ్ళడానికి ఏమిటి అని చెప్పి చూసుకోవచ్చు, కాసేపు మీరు ఆలోచించవచ్చు. కానీ చాలామంది తెలియక జీవితాంతం ఆలోచిస్తూనే ఉంటారు. ప్రయాణం చేస్తేనే గమ్యం వస్తుంది అనే విషయాన్ని మర్చిపోతారు. అదేవిధంగా మీ ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలంటే మీ 3rd హౌస్ నుంచి మీ 4th హౌస్, అంటే మీరు ఏ డైరెక్షన్స్ గృహాల్లో, అది రెంటల్ అయినా ఓన్ హౌస్ అయినా, మీ పేరులో ఉండే వర్గుని బట్టి అది కూడా కొంతవరకు మీకు సపోర్ట్ చేస్తుంది మీ జాతకానికి. అదేవిధంగా సంతాన అభివృద్ధికి ఏం చేయాలి, అసలు వివాహం ఏ సమయంలో అవుతుంది, ఏ సమయం మీకు సరైన సమయం వివాహానికి, ఏ సమయం సరైన సమయం కాదు. అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన విషయాలు కానివ్వండి, వ్యాపార సంబంధించినటువంటి విషయములు కానివ్వండి, మీ యొక్క పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అంటే ఏ వ్యాపారం చేయాలి, ఏ వ్యాపారం ద్వారా డబ్బులు వస్తాయి, ఏ ఉద్యోగం, అంటే ఉద్యోగం చాలామంది చిన్నపిల్లల జాతకాలు చిన్నప్పుడు మొట్టమొదటిగా చూసుకోవాల్సింది కేవలం ఎడ్యుకేషన్, అంటే ఎడ్యుకేషన్ హౌస్ మాత్రమే చూస్తారు. అలా కాదు, మీరు వృత్తి సంబంధించినటువంటిది ఏది ఉంది, ధన సంబంధించింది ఏది ఉంది కూడా పరిశీలన చేసుకోవాలి. ధనము, వృత్తి. ఇప్పుడు చూడండి, ఎవరు టైంపాస్కి చేయరుగా ఎడ్యుకేషన్ కూడా ఇవాళ రేపు ప్రొఫెషనల్గా ఆ యొక్క ప్రొఫెషన్ తీసుకోవడానికి చేస్తారు. ఆ ప్రొఫెషన్ తీసుకోవడానికి చేస్తున్నాము అన్నప్పుడు మరి దానికి సంబంధించినటువంటిది మనం చేయాలి. అలాంటప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జన్మజాతకంలో ధనాన్ని, ప్రొఫెషన్ని ఏ గ్రహం ఇస్తుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. విద్య అనేటువంటిది అది ప్రొఫెషన్గా మారాలని రూల్ లేదు, క్యాజువల్గా నేర్చుకోవచ్చు, దాంట్లో టాలెంట్ పొందొచ్చు, ఆ యొక్క విద్య మీకు రావచ్చు. మనం నేర్చుకున్న ప్రతిదీ ప్రొఫెషన్గా మారాలని లేదు, గుర్తుపెట్టుకోండి. కానీ ప్రొఫెషన్గా మారాలనుకున్నప్పుడు మాత్రం ప్రొఫెషనల్గా ఇచ్చే గ్రహాలు ఏమిటో వాటిని పట్టుకోవాలి. అలాగే లైఫ్లో ఆకస్మిక సంఘటనలు, టర్నింగ్ పాయింట్స్ అంటారు, ఆ యొక్క టర్నింగ్ పాయింట్స్ కానీ ఆకస్మిక సంఘటనలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మీ యొక్క జన్మజాతకంలో ఎప్పుడు ఎక్కడున్నాయనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇక మీరు ఇవన్నీ నాకు తెలియవు, శరణాగతి అంటారు. అంటే నాకు ఇవేమీ తెలియవు, ఈ దుఃఖము, బాధ బాగా కలిసి రావడం, కలిసి రాకపోవడం ఇవన్నీ నాకు తెలియదు, నువ్వు ఉన్నావు అమ్మ, నీ యొక్క అనుగ్రహం ఇదంతా కూడా అని అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దానంత గొప్పది మరొకట్లేదు. అంటే మన జన్మజాతకంలో ఎలా ఉన్నా కూడా మనం భగవంతుడిని ఆరాధిస్తూ భగవత్ నామస్మరణ చేసుకుంటూ మన పని మనం ధర్మంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే అమ్మవారే తను చూసుకుంటూ ఉంటుంది, సొంత తల్లి బిడ్డను చూసుకున్నట్టుగా.